తీసుకురండి. బాడీ వచ్చిందా? వచ్చిందన్నా. ఎవడ్రా నా తమ్ముడు చెప్పింది? ఒక్కడు కదన్నా, చంటి బుజ్జి అని ఇద్దరు చిల్లర దొంగలు. చంటి బుజ్జి వాళ్ళ మీద కేసు బుక్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, ప్రాణానికి ప్రాణం తీసుకోవటమే ఈ కత్తి రామదాస్ పాలసీ. నువ్వేం వర్రీ కాకన్నా, వాళ్ళిద్దరూ విడుదల కాగానే మేము లేపేస్తాం. వాళ్ళు చంపింది నా తమ్ముణ్ణి, పగ తీర్చుకోవాల్సింది నేను. అన్నా, తమ్ముడిని కాల్చేద్దామా పూర్తి చేద్దామా? వాళ్ళు చచ్చేంత వరకు నా తమ్ముణ్ణి పూడ్చేది లేదు, కాల్చేది లేదు. ఇలాగే ఉంచుతాను. ఇలాగే ఉంచితే శవం కప్పు కొడుతుందన్నా. శవం ఎవరిదిరా? నా తమ్ముడిదిరా. శవం తమ్ముడిదైనా కంపు కామనే అన్నా. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ పిలిపించి నా తమ్ముడు బాడీని తప్పించుకుంటాను. బ్రదర్ లేకపోయినా బాడీ మిగలరా? వాళ్ళిద్దరినీ చంపేసి వాళ్ళతో పాటే నా తమ్ముడిని దహనం చేస్తాను రా. రామదాస్ మన అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుందాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నేను వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలు. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? Yes, take this. తీసుకోరా, అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. బుజ్జి, నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇంకా రారేంట్రా? వచ్చేస్తారన్నా. అన్నా, నీ చేతులు వణుకుతున్నాయన్నా. వణుకుతుంది చేతులు కాదురా, గన్ను. అన్నా తలుపు తీశారన్నా. అయిపోయాడు. అప్ప వస్తాం గురు. వెళతాం గురు. జంబరా వెంటలేమో. ఓకే, వేసేయండిరా. కమాన్.
రామ్దాస్ నీకు బెయిల్ వచ్చింది, నేను విడుదల చేస్తున్నాం. వస్తాననకూడదు, వెళతాననాలి. నో, తప్పకుండా మళ్ళీ వస్తాను. ఇద్దరిని చంపి ఒక్కసారి వస్తాను. ఓకే. కత్తి రామదాస్ గారికి దండలు వేయాల్సింది నాకు కాదురా, చంటికి బుజ్జికి. తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగున్నాడన్నా. రోజు స్నానం చేస్తున్నారా? 2 పూట్ల చేస్తున్నావు. తీసుకురాలేదే? బరువని బరువును తీసుకురాలేదా? నా తమ్ముడంటే ఎవరనుకున్నారా? నా ప్రాణం రావాడు. సైనడ్ బుద్ధి చంపేస్తాను. పదండి, వాళ్ళిద్దరిని చంపేయాలి. ఇద్దరు కాదన్నా, నలుగురు. నలుగురు ఎవర్రా? చంటి బుజ్జి, మన మోసం చేసిన గొట్టం గోపాలకృష్ణ, పైపుల పోతురాజు. ఓకే, అలాగా. వేసేయండి రా. కమా. హలో, వేసేయండి రా, వేసేయండి. అన్నా, తమ్ముడాడు షో. తమ్ముడు, నువ్వే నెగ్గానన్నా. ఎస్, నువ్వు నెగ్గావు. రే, నా తమ్ముడు నెగ్గాడా? నా తమ్ముడు సక్సెస్. ఎస్ నాన్న, ఎప్పుడు నువ్వే నెగ్గుతూ ఉండాలరా. టేక్ దిస్ అమౌంట్, తీసుకురన్నా. తమ్ముడు. తమ్ముడు, రే, నేను తట్టుకోలేట్రా. మై డియర్ బ్రదర్, నేను తట్టుకోలేట్రా. నిన్ను చంపిన ఆ చంటి పుచ్చికండి చంపే వరకు నేను అన్నా, జాతకాల శాస్త్రి వచ్చాడు. రమ్మను. వచ్చాడా? రమ్మను. నమస్కారం అండి. కూర్చో. తమ్ముడు జాతకం చెప్పు. మీ తమ్ముడి జాతకం లాస్ట్ ఇయర్ చెప్పే కదండి. ఈ సంవత్సరం చెప్పు. అట్లాగే. మీ తమ్ముడి జాతకానికి ఏమిటండి, రాజయోగం ఉట్టి పడుతోంది. అరే అరే రే రే రే, ఇన్నాళ్ళు ఈ ధనరేఖ ఎక్కడ దాక్కుంది? జరిగిపోతున్నా పెరిగిపోతూనే ఉందండి ఇది. పెళ్ళొద్దంటావా? పెళ్ళా? మీకు ఆ డౌట్ ఎందుకు? పెళ్ళే కాదండి, 2 సెటప్లు కూడా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అరే రే రే రే, పిల్లలు పుడతారా? పిల్లలా? కనీసం 4 పిల్లలు. ఆయుష్ ఎంత? ఆయుష్ 90 ఏళ్ళు. 90 ఏళ్ళు, 90 years. లే, ఇలారా. పోయిన సంవత్సరం ఎన్నేళ్ళని చెప్పావు? 70 ఏళ్ళు. ఇప్పుడు ఎన్నేళ్ళు అన్నావు? 90 ఏళ్ళు. అంటే సంవత్సరానికి 20 ఏళ్ళు పెరుగుతాయా? అంటే నిజం చెప్పాలంటే బతికేది 60 ఏళ్లే. ఆ, మీ మెప్పు పొందాలని ఓ 10 ఏళ్ళు కలిపా. ఆ, 60 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతాడంటావా? ఖచ్చితంగా బతుకుతాడు, మీ మీద ఒట్టు. ఓకే. నువ్వెన్నేళ్ళు బతుకుతావు? 65 ఏళ్ళు. ఇప్పుడు నీ వయసు ఎంత? 40. ఇదేంట్రా, తుపాకీ చుడుగానే అయిపోయాడు. డెడ్ బాడీ తీసుకెళ్ళండి రా. ఎండ ఎలా ఉంది? మండిపోతుందన్నా. తమ్ముడు గుడిగెందుకు పట్టుకోలేదు? వెళ్ళు. మార్చ్. మన జీవితం మనం మంచి వాళ్ళని బేబకు గుర్తిస్తే ఈ జన్మకి చాలు. అంతే అంతే.
డబ్బులు సౌండ్. ఏదో సౌండ్ చేస్తాం. దానికి ఎదురుగా వెళ్తే మంచిదంట. పోతారా? సార్, శవాన్ని చాలా వెరైటీగా తీసుకెళ్తున్నారు సార్. అవునరా, నేనేం చేసినా వెరైటీగానే ఉంటుంది. పాపం పసి వయసులో ఉంది, ఎలా పోయాడు సార్? మాటరా మానభంగమా సార్? మద్దర్. మాటరా ఎవరైనా సరే వాడిని మాత్రం మీరు వదలొద్దు సార్. వాడిని మర్డర్ చేయండి. చెప్పండిరా, ఎలా చంపాలి? చేతిలో తుపాకీ ఉందిగా, బుల్లెట్లతో తూట్లు పడవండి. రైట్. బుల్లెట్లతో తూట్లు పొడిచి చంపేస్తాను. ఐ విల్ కిల్ దెం లైక్ దట్. ఓకే తమ్ముడు, వీడోడు ఎప్పుడు ఇలా విచిత్రంగా మాట్లాడు. కళ్ళద్దాలు తీసి చూడరా. Emotional fellow. నిన్ను చంపిన వాళ్ళని తూట్ల కింద కాల్చి ముక్కల కింద నరికేస్తాను రా. నవిలి మింగుతా. కమాన్. పట్టుకోండి చూద్దాం, పట్టుకోండి చూద్దాం, పట్టుకోండి చూద్దాం. ఆహా, జంబలహాట్ బతికిపోయాం. డబ్బులు లేవు. అలా అలా వేపీ శ్రీనివాసరావు స్పీకింగ్. అబ్బా ఫోన్ చేసి మాట్లాడరేంటయ్యా? సరే మీ ఫోను మీ ఇష్టం. అలా 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 నా పేరు దుర్గా ప్రసన్నాంబ. ఈ రోజు మంగళవారం. నేను మౌనవ్రతం చేస్తున్నాను. మీరు చెప్పాల్సిన మ్యాటర్ పవిత్రంగా చెప్పండి. అక్క, నువ్వు ఇక మంగళవారమే మౌనవ్రతం చేయనక్కర్లేదు. జీవితాంతం మౌనవ్రతమే. ఎందుకంటే నీ భర్త నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు కనుక. అలా ఒరే నీచుడా, అలా నీ అమ్మ కడుపు మాడా, నీ పెళ్ళం తాళి తెగ, అల్లా. నీ చేతులు కాళ్ళు పడిపోను, అల్లా. నీ జిమ్మడి పోను. అవును, ఇదెవరో పెద్ద జంబలహట్లా ఉంది. పిచ్చ తిట్టుడు తిడుతోంది. ఇటివు అక్క, ఆవేశపడకు. మేము నీ శ్రేయోభిలాషులం. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు, జాగ్రత్త పడు. అలా అలా ఫోన్ దీవే. హలో, నేను బుజ్జిని. బజ్జీలా? మాకొద్దు. అది కాదు, అద్దెకారా? మాకు సొంత కారుంది. ఇదేదో చెవిటి వెళ్ళలా ఉంది. చెడు వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు, కానీ నేను చూసుకుంటాను. హలో అక్క. ఏరా, నేను నీకు అక్కలా కనిపిస్తున్నానా? నా వయసు ఎంత అనుకున్నావు? స్వీట్ 16 కి కాస్త ఎక్కువ. 60కి కాస్త తక్కువ. సరే చెల్లమ్మా. అలా అన్నావు బాగుంది. కాస్త గట్టిగా మాట్లాడు. చెవుడా? అదేం కాదు, వినపడదంతే. మీ ఆయన మా ఆయన నిన్ను. నన్ను ఇదే అప్పగింతల పాఠం కాదు. రిపీట్ చేయకుండా చెప్పింది జాగ్రత్తగా విను. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు. హలో, ఏమే? వస్తున్నానండి. నీకే ఫోను. హలో, ఎవరు? అక్క, నేనక్క, చంటిని. తమ్ముడు, నువ్వా? ఎప్పుడో గోదావరి పుష్కరాల్లో తప్పిపోయిన నువ్వు ఇలా టెలిఫోన్ వైర్లో తేలావా? ఎవరే? తప్పిపోయిన మా తమ్ముడండి. ఆ? తమ్ముడు, నువ్వు చెప్పరా? బాగున్నావా? పెళ్ళైందా నీకు? నా పెళ్లి సంగతి సరే, నీ మొగుడు నీ పెళ్లికి ముహూర్తం పెట్టాడని హెచ్చరిస్తున్నాను. ఏంట్రా నువ్వు అనేది? నీ భర్త బిపి శ్రీనివాసరావు నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు. జాగ్రత్తగా ఉండు. ఇప్పటికి నీ తమ్ముడు చంటి. హ్యాపీ బర్త్డే రామ్ బాబు, హ్యాపీ బర్త్డే రామ్ బాబు, హ్యాపీ బర్త్డే. అరే తమ్ముడు, చూడరా చూడరా, నీకోసం నీ కోరిక ప్రకారం నీ పుట్టినరోజు అంత ఘనంగా జరిపిస్తున్నాను చూడరా.
నువ్వు అడిగినట్లు అనుకో క్యాబరా డాన్సులు తెప్పించానమ్మా. చూడు వచ్చారా, రమ్మని చెప్పు. చూడు చూడు, కళ్ళారా చూడరా, చూడు. బయటకు వచ్చాడా? ఏసేంద్రా, ప్రొసీడ్. ముప్పై రోజుల్లో భార్యని చంపటం ఎలా? ఏమయ్య, ఏ ఇంగ్లీష్ నవల్ని కాపీ కొట్టాడు గాని మొత్తానికి బ్రహ్మాండంగా రాశాడు. పూర్తిగా చదివేశారా? ఒక్కసారా 25 సార్లు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్ని వెరైటీస్ ఆఫ్ మర్డర్స్, ఎన్ని ట్విస్ట్లు. ఏ భర్త అయినా సరే ఒక్కసారి కనుక ఈ నవల చదివితే మూడో కంటికి అనుమానం రాకుండా భార్య నవలీలకు చంపేయచ్చు. ఇందులో మీకు బాగా నచ్చిన ప్లాన్ ఏమిటండి? ఒక్కటనే ఎలా చెప్పినావే? అరే, దేనికదే డిఫరెంట్ 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 గా ఉన్నాయి. అసలు భర్త భార్యను ఎందుకు చంపుతాడండి? నానా రకాల కారణాలు ఉండొచ్చు. భార్య మీద కోపం ఉండొచ్చు, మోజు తీరిపోవచ్చు, కట్నం కోసం అయిండొచ్చు, క్యారెక్టర్ నచ్చకపోవచ్చు. అంతెందుకు, నీలాగా మౌన వ్రతాలు పాటిస్తూ మంగళవారమని శుక్రవారమని నా బొందవారమని భర్తను రాత్రులు దూరం ఉంచడం కూడా కారణమై ఉండొచ్చు. పేరుకు మాత్రం మొగుడే గాని ఇంట్లో ఒక్క పని కూడా చేయడని సాధించేదానివిగా. ఇప్పుడు చూడు చూడు, ఇంట్లో ఉన్న కత్తెరల్ని, కత్తుల్ని, కత్తిపీటల్ని, ఆఖరికి బ్లేడ్లను కూడా బాగా సానబెట్టించుకొచ్చాను. చాలా మంచి పని చేశారండి. ఇక ఈ కత్తితో కూరగాయలనే కాదు, తలకాయలను కోసినా క్షణంలో దిగిపోతాయి తెలుసా. వీటన్నిటినీ ఓ ఘనకార్యం కోసం వాడబోతున్నాను. ఆ ఘనకార్యం ఏమిటో నాకు తెలుసులేండి. తెలుసా? నీకెలా తెలుసు? నేను చెప్పందే. మీ భార్యనండి. మీ మనసు ఏమిటో నాకు తెలీదు. రాత్రులు ఏమిటి తెగ కలవరిస్తున్నారు? స్టెల్లా ఎవరు? స్టెల్లానా? నాకేం తెలుసు? మీ ఆఫీస్ లో స్టెనో కదా? నిజమే, మా స్టెనో పేరు స్టెల్లానే. మంచి పిల్లలుకుంటాను. పాపం భర్త వదిలేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారా? నేను అదే సలహా ఇచ్చాను. ఓహో, సలహా కూడా ఇచ్చారన్నమాట. కానీ భర్త వదిలేసిందని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నిజమేలేండి. కాకపోతే జాలిగుండె గలవాళ్ళు ఎవరైనా. జాలిగుండె కాదు, మొదటి భార్య చచ్చిన వాడు ఎవడైనా అయితే కరెక్ట్. కాఫీ తాగుదాం అంటే గ్యాస్ అయిపోయింది. ఆపేస్తారే కానివ్వండి. నువ్వు వచ్చేసావుగా. రహస్యం ఎన్నో రోజులు దాగదండి. అయినా సిలిండర్ అయిపోయిందంటే కొత్త సిలిండర్ బుక్ చేయమని చెప్పానా? చెప్పారండి. పాతది ఖాళీ అయిపోతే కొత్తది కొనుక్కోవాలి. అది గ్యాస్ అయినా వైఫ్ అయినా ఒకటే. ఏంటి వేదాంతం? భర్త అర్ధాంతరంగా మారితే భార్యకు మిగిలేది వేదాంతమే. సరే సరే, త్వరగా కొత్త సిలిండర్ బిగించి కాఫీ పెట్టు. నేను మీకు కాఫీ పెడతాను, మీరు నాకు తద్దనం పెట్టండి. కమాన్ రండి, కూర్చోండి, టిఫిన్ చేద్దాం. కూర్చోరా. అదేంటి కింద కూర్చుంటారు? అక్కడ కూర్చునే అర్హత మాకు లేదు సార్. ఇదేమన్నా సీఎం సీటా, పిఎం ప్లేసా? మా దృష్టిలో అంతకంటే గొప్పది సార్ ఆ సీటు. మీ పక్కన మేము కూర్చోలేం. ఓహో, నేనంత అంటరాని వాడిని అన్నమాట. అది కాదు సార్, మీరు చెప్పినట్లుగా త్వరలో మేము ఒక మంచి పని చేయబోతున్నాం. అది సాధించాక మీ పక్కనే కూర్చుని గర్వంగా తింటాం. ఏమిటో అంత మంచి పని? ఒక భార్యని ఒక భర్త చంపాలనుకుంటున్నాడు సార్. అది మీ దృష్టిలో మంచి పనా? వాళ్ళు చెప్పేది సరిగ్గా విను. ఎవరో ఎవత్తనో చంపబోతున్నట్ట. చాలే ఊరుకోండి. కనీసం భోంచేసేటప్పుడైనా చంపుకోవడాలు నరుకోవడాల గురించి మాట్లాడడం మానేయండి. రండి కూర్చోండి, టిఫిన్ చేయండి. వద్దు సార్, కడుపు నిండిపోయింది. నా కడుపు నిండిపోయింది సార్. పదరా చంటి, పద. నువ్వు చెప్పేది నిజమా? అవునండి, మా ఆయన నన్ను చంపబోతున్నాడు. ఎందుకు?
అది తెలుసుకోవాల్సింది మనవరా గొట్టం. ఒక్క విషయం అడుగుతాను, బాగా ఆలోచించుకుని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీ ఆయన పేరేమిటి? దీనికి ఆలోచించడం దేనికి? మా ఆయన పేరు బీపీ శ్రీనివాసరావు. బీపీ ఇంటి పేరా, ఆయనకున్న రోగమా? ఎస్ఐ గారు, మీరే నన్ను రక్షించాలి. ఏ, ఎవరన్నా రేప్ చేయబోయారా? రేపు జరిగితే మనం రక్షించాల్సింది వాణ్ణి. ఏమైంది? మా ఆయన నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడండి. ఓ, నీది సేమ్ కేసా? అయినా హైదరాబాద్ లో భర్తలకి సడన్ గా భార్యను చంపేంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? ఏ, మా మాటలు మీకు వేళాకులంగా ఉందా? లేదమ్మా, ఆవేశపడక తల్లి. ఇంతకీ మీ ఆయన పేరేమిటమ్మా? అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తోందండి. అంత సిగ్గుపడిపోతే ఎలా తల్లి? మేమే ఓ పేరు ఫిక్స్ అయిపోతాం, కమల హాసన్. నా బ్రతకంత అదృష్టం కూడానా? ఆ చచ్చినాడు పేరు బీపీ శ్రీనివాసరావు. వేళాకులంగా ఉందా? అది మా ఆయన పేరు. అది మా ఆయన పేరు కాదు, మా ఆయన పేరు. మా ఆయన పేరు. అంటే కొంపదీసి ఆయనకిద్దరా? ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. ఏమండి, ఆవిడొచ్చింది. రామ్మా, రా రా. ఏమిటి, మీ ఆయన కూడా నిన్ను చంపాలనుకుంటున్నాడా? అవునండి, మా ఆయన అర్జెంట్ గా ఎన్కౌంటర్ చేసి నన్ను రక్షించండి. ఆహా, ఏం పతిభక్తి తల్లి. ఇంతకీ మీ ఆయన ఎందుకు నేను చంపాలనుకుంటున్నాడు? ఆయన కాడాడి అక్రమ సంబంధం ఉందండి. అర్థమైంది, వీళ్ళతోటే కదా. ఏ తిక్క తిక్కగా ఉందా? ఐఎమ్ సారీ. ఇంతకీ మీ ఆయన పేరేమిటమ్మా? బీపీ శ్రీనివాసరావు. అవునా? అవునండి, ఆ పేరే. అయితే చంటి బుజ్జి మీకు కూడా చెప్పేశారా? చంటి బుజ్జినా? మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరు మా తమ్ముళ్ళు సార్. మా ఆయన నన్ను చంపబోతున్న విషయం చెప్పింది కూడా వాళ్లే, నాకు ఫోన్ చేసింది కూడా వాళ్లే. నాది సేమ్ డైలాగే సార్. నమస్తే సార్. సార్, నమస్తే సార్. మీకు నిజంగా నూరేళ్లు నిండాయి. థ్యాంక్ యూ సార్. ఏమిటి ఇలా వచ్చారు? ఒక దారుణం జరగబోతోంది సార్. ఏమిటో? హత్య, దారుణమైన హత్య జరగబోతోంది. బేబక్కన వాళ్ళు ఆయన చంపబోతున్నారు సార్. అచ్చా? ఆయన పేరేమిటి? బీపీ శ్రీనివాసరావు. సార్, మీకెలా తెలుసు? ఇదిగో ఈ ముగ్గురు మీ గురించి చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మీ రుణం ఎలా తీర్చుకోగలం? ఇంతకీ ఈ జంబల హార్ట్స్ ఎవరు? ఏమో. పుష్కరాల పెద్దక్క, మౌనవ్రతం చెల్లెక్క, ఓహో. చెవిటి మేళం చెల్లెమ్మ. ఆహా, ముగ్గురు ఫోన్ అక్కలు ఇక్కడే ఉన్నారా? అవును, మీకు విషయం చెప్పాలి. అసలు అంతకుడు ఎవరో తెలిసిపోయింది. అక్కలు నీకింకేం భయం అక్కర్లేదు. నీ భర్తలు నిర్దోషులమ్మా. ఓరి మీ అమ్మ కడుపులు మాడ, ఫోన్ చేసి ఫిట్టింగ్లు పెట్టింది చాలక ఎంత సింపుల్ గా నిర్దోషులు అని చెప్తున్నారా? మా నాన్న పేరు రామచంద్రుడు, మా తాత పేరు సత్యహరిశ్చంద్రుడు. రఘువంశం లాంటి వంశంలో పుట్టిన నేను నా భార్యను చంపుతానని ఎలా అనుకున్నావు రాస్కల్? నా భార్య అయితే నాకు ఏకంగా విడాకులే ఇచ్చేస్తానంది, లేదా కత్తితో పొడిచి చంపేస్తానంది. నాకు సంగీతకు ఇండీసెంట్ ప్రపోజల్, అదే అక్రమ సంబంధం అంటగట్టి నా ప్రాణాలు తోడేసిందనుకో. నన్ను క్షమించండి. ఏమండి, నన్ను క్షమించండి. నాది సేమ్ డైలాగే. వాళ్లతో పాటు మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని మాత్రం క్షమించం. నరికి ముక్కలు ముక్కలు చేసి అవతల పారేస్తాం. నాది సేమ్ డైలాగ్. ఇక ఈ విషయం నాకు వదిలేయండి. ఇప్పటికే చంటి బుజ్జిల పైన 100కు పైగా కేసులున్నాయి. అన్నిటి కలిపి 1000 ఏళ్ళు శిక్ష వేయండి సార్. ముందు బేబక్కని రక్షించండి. Shut up! ఈ గొట్టంతో పెట్టుకుంటే చేయిస్తాను. అయితే మళ్ళీ పీటీ విషయం. Arrest them! Arrest them! ఈ పోలీసులు ఫేసులు చూసినప్పుడే అనుకున్నాను ఆ దొంగ వేధులు పారిపోతారని. వాళ్ళు వారిపోతారు, మేము మాత్రం ఎక్స్పెక్ట్ చేసామా? వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. మనం వెళ్ళి ఆ రాస్కల్స్ ని పట్టుకుందాం. పదండి, పట్టుకోండి చూద్దాం. జై బోలో భారత్ మాతాకి. పదండి. ఎక్కడికి రా? వాళ్ళు పరిగెత్తినట్టు మనం పరిగెత్తే కాపీ చేసినట్టు ఉంటుంది. నిజమే బాబాయ్, డిగ్నిఫైడ్ గా నడుచుకుంటూ వెళ్దాం. పట్టుకోండి, పట్టుకోండి, దొంగ వేధులు పారిపోతున్నారు, పట్టుకోండి. ఒరే ఒరే ఒరే, మనం ఇప్పుడు అరటిపళ్ళు తింటున్నాం. నేను డేటింగ్ చేస్తున్నాను, నేను తినను. నా కర్మ, నేనే తింటానులే. బిషా, ఇందా తిను. బిషా, తినరా. బిషా, బిషా.